సో లాస్ట్ క్లాస్‌లో టెక్స్ట్ వర్క్ చూసాము. ఇప్పుడు ఫాంట్ గురించి చూద్దాం. ఫాంట్ అంటే ఏందంటే, మనకి ఏదైనా సరే ఫాంట్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు టైమ్స్ న్యూ రోమన్ ఉంటది, వర్ధన ఉంటది, అండ్ ఇటాలిక్ స్టైల్ ఉంటది. అండ్ దీన్ని బోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇలాంటియన్నీ ఉంటాయన్నమాట. సో, అలాంటియన్నీ ఎలా ఇవ్వాలి అనేసి చూద్దాం. సో, నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. అండ్ ఒక హెడ్డింగ్ తీసుకున్నాను. సో, వీటికని కాదు. ఎక్కడైనా సరే టెక్స్ట్‌కి మీరు ఏమి ఇవ్వాలన్నా సరే వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లై చేసేటియన్నీ అన్నిటికి అప్లై చేసుకోవచ్చనమాట. దేనికైనా సరే. ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. నేను అన్ని మొత్తం అంతా కామెంట్‌లో ఇచ్చేసాను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. వీటి అవుట్‌పుట్ ఎలా ఉంటదని. ఇలా. నేనేందంటే ఒక హెడ్డింగ్‌కి, ఒక పారాగ్రాఫ్‌కి ఈ ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ ఎలా అప్లై చేస్తానో చూస్తున్నాను. సో, ఇప్పుడు ఫస్ట్ హెచ్1కి నేను అప్లై చేస్తున్నా అంటే ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేస్తున్నాను. లేదా ఫాంట్ సైజ్. ఇది చూడండి. ఫాంట్ సైజ్ అన్నమాట. మనకి ఏదంటే హెచ్1కి ఒక డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఉంటది. ఇన్ కేస్ ఆ ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేసుకోవాలంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫాంట్ పెద్ద సైజ్‌లో ఇవ్వాలనుకుంటున్నాం. ఈ పెద్ద సైజ్‌లో ఇవ్వాలనుకున్నప్పుడు ఫాంట్ సైజ్ అనేసి వాడతాం. ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ ఎంతైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. కానీ ఇక్కడైతే యూనిట్స్ డెఫినిట్‌గా ఇవ్వాలన్నమాట. సో, పిక్సెలా లేకపోతే ఈఎమ్మా, ఆర్‌ఈఎంఐ ఏంటిది. కానీ మనం డెఫినిట్‌గా పిక్సెల్స్‌లోనే వాడతాం. సో, పిక్సెల్స్ అయ్యింది. ఒకసారి రిఫ్రెష్ చూడండి. ఫాంట్ సైజ్ పెరిగిందా? సో, ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ వాడతాం. ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అన్నమాట. ఈ ఫాంట్ ఫ్యామిలీలో నేమ్స్ ఉంటాయి. డాన్సింగ్ స్క్రిప్ట్, కర్సివ్ అనేసి, సో, సాన్స్ సెరిఫ్ అనేసి ఇలాంటియన్నీ ఉంటాయన్నమాట. సో, ఒకసారి చూద్దాం. నేను డాన్సింగ్ స్క్రిప్ట్ అండ్ కర్సివ్ అనేసి ఇస్తున్నా. చూడండి. దానికి సంబంధించిన ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మనం జస్ట్ మనకు వర్డ్‌లో చూసినా, ఎంఎస్ వర్డ్‌లో చూసినా సరే అండ్ ఇంకెక్కడ అనేసి మనం చూద్దాం. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ గురించి లాస్ట్‌లో చెప్తాను ఇంకా క్లియర్‌గా. ఫాంట్ ఫ్యామిలీ గురించి ఎలా రాయాలంటే ఇలాగ దానికి సంబంధించిన వాల్యూ రాస్తాం మనం. సేమ్ ఇలాగే ఫాంట్ ఫ్యామిలీ, ఫ్యాంటసీ అనేసి, వర్ధన అనేసి, టైమ్స్ న్యూ రోమన్ అనేసి ఇలాగ ఏదైనా సరే మనం వాడుకోవచ్చనమాట. అండ్ ఇదిగనేది ఫాంట్ ఫ్యామిలీకి వస్తదనమాట. అండ్ నెక్స్ట్ ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ అంటే మనకు బోల్డ్ అనేసి చూసాం. బోల్డ్ అయినా, స్ట్రాంగ్ అయినది. బోల్డ్ అంటే థిక్‌నెస్‌లో వస్తది. ఆ థిక్‌గా ఉండేది నేనేం చేస్తున్నా అంటే ఇంత థిక్‌గా ఉండేది నేను నార్మల్‌గా మారుస్తున్నా. దానికి ఫాంట్ వెయిట్ నార్మల్ అనేసి ఇస్తున్నా. ఓకే. నార్మల్‌గొచ్చింది. సో, థిక్‌గా ఉంటే థిక్‌గా పెట్టుకోవచ్చు. లేదా నార్మల్‌గా పెట్టుకోవచ్చు. అండ్ ఫాంట్ వెయిట్ ఇలా అయినా ఇవ్వచ్చు. అంటే నార్మల్ అంటే నార్మల్, బోల్డ్ అంటే బోల్డ్. బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇవ్వచ్చు. అండ్ నార్మల్ అయితే నార్మల్ ఇవ్వచ్చనమాట. ఈ కామెంట్‌లో పెడుతున్నా. ఇక్కడ చూడండి ఫాంట్ వెయిట్ నంబరింగ్‌లో గాని ఇచ్చుకోవచ్చు. మనకి నంబరింగ్ ఎంత నుంచి అంటే ఒక 200 నుంచి 900 మధ్య వరకు వస్తా ఉంటది. సో, ఈ నంబరింగ్‌లో ఇచ్చినా సరే ఆ నంబరింగ్ బేస్ చేసుకొని మనకు అది అలైన్‌మెంట్ అవుతది. ఇప్పుడు బోల్డ్ అయింది కదా! ఇప్పుడు చూడండి 200 ఇస్తున్నా. దీని పిక్సెల్స్ రాయకూడదు మనం. ఓన్లీ నంబరింగే అనమాట దీనికి. 200 ఇస్తున్నా. ఇప్పుడు చూడండి నార్మల్ అయింది చూడండి. అదే గనక 900 ఇస్తే కొద్దిగా థిక్‌నెస్ వాటి బిట్వీన్‌లో ఉంటదనమాట. ఆ బిట్వీన్ నంబరింగే ఇది. ఇంక ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇస్తే ఇటాలిక్. సో, ఇవన్నీ ప్రాపర్టీస్ రాయాలి. రాస్తేనే ఓకే. ఇటాలిక్ అంటే కర్సివ్‌లోకి వస్తామన్నమాట. సో, ఇవి నార్మల్‌గా ఎక్కడైనా సరే వాడుకోవాలనుకుంటే ఇవి వాడొచ్చు. అండ్ పారాగ్రాఫ్‌లో ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అన్నమాట. ఇందాక టెక్స్ట్ అలైన్ ఇది నార్మల్‌గా. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అప్పర్ కేస్ అనేసి వాడాం. ఇవి గాని ఏందంటే స్మాల్ క్యాప్స్ అన్నమాట. ఇప్పుడు ఎంత సైజ్ అయితే ఉందో మనకి ఇదంతా ఇదే సైజ్‌లో మనకి క్యాప్స్‌లోకి వస్తది. అన్ని క్యాప్స్‌లోకి మారాయి. మళ్ళీ మీరు రాసుకోవచ్చు. ఇంతకు ముందు వాడిన టెక్స్ట్ దీనికి వాడకూడదంటే రాయొచ్చు. చూడండి. లైన్ హైట్ 40 పిక్సెల్. మళ్ళీ దీనికన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఏందంటే ఒక్కొక్క దానికి మనం ఏం అప్లై చేస్తున్నాం మెయిన్ ఇంపార్టెంట్ చూపిస్తున్నాం. మళ్ళీ వర్డ్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్. హ్మ్. ఆ! దాని పైన చేయాలి. సో, ఇలా మనకి ఏదైనా సరే మనం నీట్‌గా ఇచ్చుకోవచ్చు. కొన్ని వెబ్‌సైట్‌లలో చూసి ఇలా కనిపిస్తా ఉంటది కంటెంట్. కొన్ని వెబ్‌సైట్‌లో చూస్తే ఇందాక నార్మల్‌గా కనిపిస్తుంటది.
సో మనం ఇచ్చే ఎవ్రీ ఎలిమెంట్ వచ్చేసి మనం అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ కార్నర్ చూడండి మనకి నీట్‌గా అలైన్‌మెంట్ లేదు. అదే గనుక టెక్స్ట్ అలైన్ జస్టిఫై ఇస్తే మనకు అన్నిటికి నీట్‌గా అలైన్‌మెంట్ అవుతుంది. ఇప్పుడు నీట్‌గా ఉందా? ఇంతకుముందు చూసిన దానికి, దీనికి చూసిన దానికి. ఇంకా ఇదేమన్నా సరే కొద్దిగా థిక్‌గా కనపడాలంటే దీనికి ఇవి వాడుకున్నాం. ఫాంట్ వెయిట్ థిక్‌నెస్‌లో కనపడాలంటే ఒక 500 గాని 400 ఇస్తాం. మనకంత రాలేదు చేంజ్. 700 ఇస్తాం. ఇలా. మనం ఇక్కడ వాడినటి ప్రతి ఒక్కటి అన్నిట్లో ఎక్కడైనా సరే మనకి ఇక్కడ ఏ స్టైల్ ఇవ్వాలన్నా సరే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోనవసరం లేదు. నెట్ ఉంటే నెట్‌లోనే సెర్చ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి. గూగుల్‌కెళ్ళేసి జస్ట్ ఫాంట్ గూగుల్ అనేసి ఉంటది. fonts.google.com ఉంది చూడండి. దీనికెళ్తే ఇక్కడ చూడండి గూగుల్ ఫాంట్స్. దీనిలోకెళ్ళిపోవడం. దీనిలోకెళ్తే మనకు నచ్చిన ఫాంట్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది నచ్చిందనుకోండి మీకి. దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ఫ్యామిలీ ఉంటది. ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూడండి లైట్ 300, రెగ్యులర్ 400, 500, 600 అండ్ 800, 900 చూడండి. 900 అంటే బోల్డ్ అన్నమాట. అండ్ 800 అంటే కొద్దిగా దానికంటే తక్కువ. 700, 600 ఇట్లా ఈ నంబరింగ్స్ లాగన్నమాట మనకి. ఇప్పుడు ఇది కావాలి ఇంత ఈ ఫార్మాట్‌లోనే మనకు కావాలి, ఇంత స్టైల్‌లోనే కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి 2 ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంబెడ్ అనేసి. ఈ ఎంబెడ్‌లో వచ్చేసి ఇంపోర్ట్ అనేసి ఉంటది, లింక్ అనేసి ఉంటది. మనకి సీఎస్ఎస్ ఫైల్‌ని లింక్ చేయడం ఎలాగా? సీఎస్ఎస్ ఫైల్‌ని మనం ఎలా లింక్ చేస్తాం? లింక్ ట్యాగ్‌తో లింక్ చేస్తాం. ఈ లింక్ ట్యాగ్‌ది ఇక్కడ చూడండి. లింక్ ట్యాగ్ ఇచ్చాడు. దీన్ని కాపీ చేసుకొని సీఎస్ఎస్ ఫైల్ మనం ఎక్కడ రాస్తాం? ఒక బాడీలో స్టైల్ పైన రాస్తాం. స్టైల్ పైన గాని, స్టైల్ కింద గాని ఒక ట్యాగ్ లాగా అన్నమాట అది. ఇప్పుడు చూడండి హెచ్ఆర్ఎఫ్ ఈ ట్యాగ్‌లో ఉంటది. మనకు కావాల్సిన స్టైల్ మొత్తం ఏంటి అనేసి. మనకి ఏ ఫాంట్, ఆ ఫాంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీనిలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాం. నువ్వు దేనికి రాయాలనుకుంటున్నావు ఫాంట్ అనేసి. సో, ఆ ఫాంట్‌కి ఇది రాయాలి. ఫాంట్ ఫ్యామిలీ ఇది. కాపీ చేసుకోవడం. నువ్వు పీకి రాయాలనుకుంటే పీకి రాయాలి. హెచ్2కి రాయాలంటే హెచ్2కి రాయాలి. లేదా వెబ్‌సైట్ మొత్తానికి రాయాలి అనేసి అనుకుంటే బాడీ అనేసి పెట్టేసుకున్నాం. అంటే ఆ పేజ్ మొత్తానికి. మనకి ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ మొత్తంలో ఉండే టెక్స్ట్ అన్నిటికి ఇదే అప్లై అవ్వాలనేసి అనుకుంటే దీన్ని రాస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్‌పుట్. వచ్చిందా? సో, మన బాడీలో ఏ కంటెంట్ అయితే ఉందో అన్ని కంటెంట్స్ అన్నిటికి ఇది అప్లై అయిపోద్ది. అదే గనక ఇది ఇలా కాకుండా ఇప్పుడు ఈ లింక్ ట్యాగ్ ద్వారా కాకుండా ఇంకోలా ఎలా ఇవ్వచ్చంటే ఎంబెడ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఎంబెడ్ ఇక్కడ అండ్ ఇంపోర్ట్ అనేసి ఉందిగా. అండ్ ఇంపోర్ట్‌లోకెళ్తే ఇక్కడ చూడండి స్టైల్ లోపల ఇంపోర్ట్ చేసినాడు ఈ స్టైల్‌ని. దీన్ని కాపీ చేసుకోండి స్టైల్ లోపలిది. మరి ఇక్కడ మన స్టైల్ కింద ఇవ్వాలి. ఇక్కడ స్టార్టింగ్‌లో ఇచ్చేస్తాం మనం. ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని సేమ్ దాని అవుట్‌పుట్. అంతే. ఏం మారదు. అదే గనక ఇంకోటి కావాలనేసి అనుకుంటే సేమ్ మళ్ళీ ఇంకొకటి చూడడం. ఈ లింక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ సర్వర్‌లో నుంచి మనకు కావాల్సిన ఫాంట్‌ని తీసుకుంటారు. ఈ సర్వర్‌లో నుంచి. ఈ లింక్‌లోకెళ్తే మనము ఈ లింక్‌లో కొన్ని స్టైల్స్ అనేవి రాసుంటాడు. ఇప్పుడు ఏందంటే ఎక్స్టర్నల్ ఫైల్ లాగా మన లింక్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి. ఇవన్నీ వీడు రాశాడు. ఇవన్నీ రాసిండే దాంట్లో మనకు ఫాంట్ ఫ్యామిలీని తీసుకొని మనకిక్కడ లింక్ అప్ చేస్తది మనకి. ఇక్కడ. అందుకోసమే ఆ సర్వర్‌ని కాల్ చేసుకున్నాం. హెచ్‌టిటిపి వచ్చింది అంటే ఈ ఫాంట్ ఫ్యామిలీ సర్వర్ అన్నమాట అది. చూడండి. ఇంకొకటి లింక్ చేసి చూపిస్తా. ఇది ఇక్కడ ఎంతైతే మనకు కావాలో దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇంపోర్టెంట్ ఫైల్. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ చేస్తున్నా. ఈ ఇంపోర్ట్ చేసినంత మాత్రాన మనకు కాదన్నమాట. ఈ ఇంపోర్ట్ చేస్తే ఈ ఫైల్ మనకు దొరికిపోయింది. అంటే మనకు కావాల్సిన ఫాంట్ స్టైల్ మనకు దొరికింది. దీంట్లో ఉంది. ఈ ఫాంట్ స్టైల్ కావాలంటే ఇక్కడ మళ్ళీ రాయాలి మనం. చూడండి 2 ఫ్యామిలీస్ వాడారు. సో, కొన్ని మిక్సింగ్ అన్నమాట. కొన్ని 2, 3 ఫ్యామిలీస్ కలిపేసి మనం చేస్తేనే మనకు అది వస్తది.
ఇప్పుడు ఇది రాస్తేనే మనకు కావాల్సిన స్టైల్ వస్తది. చూడండి. బాడీలో ఉండే మొత్తం టెక్స్ట్ మొత్తానికి ఇదే అన్నమాట. అవును. ఇది వేరేది అనుకుంటా. ఇది వేరేది. ఇదే. ఇదే కదా. సో ఈ 2 కలిపేసి మనకదనమాట. దీనికొకటి అప్లై అయింది. సో మిగతా వాటికి ఎఫెక్ట్ అవుతుంది. మిగతా వాటికి ఎఫెక్ట్ అవ్వలేదు. దీంట్లో నుంచి చూద్దాం అది కూడా. సో వేరేది అప్లై చేసి చూద్దాం. font.google.com. సో నెక్స్ట్ లింక్ అయితే లింక్ ఇవ్వచ్చు. అదే ఇంపోర్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనకి దీని లోపల లింక్ ట్యాగ్ అసలు యూజ్ కూడదు కదా. ఇట్లా మల్టిపుల్ ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. మనకి దీనికి కావాలంటే ఈ ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే ఈ లింక్ ఉండాలి. ఈ లింక్ దీనికి సంబంధించిన ఇది ఫాంట్ కావాలంటే ఇది ఉండాలి. ఇట్లా మల్టిపుల్ ఎన్నైనా మనం పెట్టుకోవచ్చు బాడీలో. దాని గురించి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. మనకి బాడీ మొత్తానికి కాకుండా వేరే దానికి రాసుకోవాలనుకుంటే వేరే దానికి రాయాలి. ఇప్పుడు బాడీ మొత్తానికి నేను ఈ లింక్ లో కావాల్సింది ఇది అనమాట. కర్సివ్ అనేసి ఇది ఇస్తున్నాను. ఇది ఈ స్టైల్ అలాగే ఉందన్నమాట. ఈ స్టైల్ అలాగే వస్తుంది. హెడ్డింగ్స్ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్. ఆ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే క్యాప్స్ లో మనం ఒకలాగా రాస్తాం, అంటే స్మాల్ లో ఒకలాగా రాస్తాం కదా, అలాగే ఉంటుంది అనమాట మొత్తం. సో ఫాంట్ వేరియంట్ వల్ల ఇందాక మనకి ఎఫెక్ట్ వచ్చింది. సో కొన్ని టైమ్స్ లో ఇలాగ మనం ఎఫెక్ట్ అయ్యి మనం తీస్తాం. అర్థమైంది ఇది ఎలా లింక్అప్ చేయడం అనేసి. సో 2 ways లో ఒకటి ఇంపోర్ట్ అని చేసుకోవచ్చు స్టైల్లోకి. మరి ఈ స్టైల్ ట్యాగ్ మొత్తం అంతా కాపీ చేసుకోకూడదు. ఇప్పుడు స్టైల్ ట్యాగ్ ఆల్రెడీ ఉంది మన దగ్గర కాబట్టి ఆ స్టైల్ ట్యాగ్ లోకి మనం ఇది ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక దీన్ని ఇద్దాం ఒకసారి. డాన్సింగ్ స్క్రిప్ట్ ఏదో ఇచ్చాం కదా మనం. ఇదే కదా మనం ఇచ్చింది. సో ఇదే మళ్ళీ ఇచ్చి చూస్తున్నాం. ఈ లింక్ ఆల్రెడీ మనం లింక్అప్ చేసాం. కాబట్టి ఇప్పుడు బాడీ మొత్తానికి నేను
సో దేంట్లో అలా ఇవ్వచ్చు అనమాట. ఫాంట్ వెయిట్ అనేది 700 ఉంది కాబట్టి ఆ 700తో పాటు అది అప్లై అవుతుంది అనమాట. ఈ 700ని నేను హైడ్ చేశాను అనుకోండి, నార్మల్గా మనకి ప్రింట్ అవుతుంది నార్మల్. సో ఇలాగ మనకి ఎలాంటి ఫాంట్ స్టైల్ కావాలి, ఎలాంటి మార్చుకోవాలి అనుకుంటే ఇలా మొత్తం. ఓకేనా, అర్థమైందా మొత్తానికి ఫాంట్ గురించి. సో ఇంతకు మించి ఎక్కువ ఏం వాడరు అనమాట ఫాంట్లో. నెక్స్ట్ లిస్ట్ టేబుల్స్ అనమాట. లిస్ట్ గురించి చూద్దాం. నేను కామెంట్లు పెడుతున్నా, సరే అవుట్పుట్ చూద్దాం. ఇది నార్మల్గా ఇది అనార్డర్ లిస్ట్. డాట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే 1 2 3లో ఉన్నాయంటే ఆర్డర్ లిస్ట్ అనమాట. ఇప్పుడు అనార్డర్ లిస్ట్లో మనకు లిస్ట్కి ఏదైనా సరే మనకు అప్లై చేసుకుని టైప్ అనే అట్రిబ్యూట్ వాడతాం. ఇక్కడ కూడా మన సిఎస్ఎస్లో ఎలా రాస్తుంటే ఇక్కడ చూడండి, సెలెక్ట్ యుఎల్ఎల్ఐకి లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. అక్కడ టైప్ ఈక్వల్ అని రాస్తాం, ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ అంటే స్క్వేర్ వస్తుంది, అండ్ సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది, నన్ అంటే నన్ వస్తుంది. నన్ అంటే నన్ ఏమైనా మనకు అప్లై అవుతుంది. సో మనకి ఏదైతే లాస్ట్లో ఉంటుందో అదే మనకు అప్లై అవుతుంది కామన్ ప్రాపర్టీస్లో. నన్ అంటే మనకి ఏమి కనదు. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు ఉన్న సర్కిల్ ఇలాంటివి వస్తాయంటే ఇమేజెస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా సరే. సో ఆ ఇమేజెస్ ఎంత ఉండాలి, చాలా స్మాల్గా ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఇమేజ్ చూడండి ఎంత చిన్నదిగా ఉందో. చూడండి, చాలా చిన్నదిగా ఉండే ఇమేజ్ తీసుకుంటేనే మనకు అక్కడ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం దాని ఇమేజ్ ఎలా లింక్ అప్ చూడండి. ఇక్కడ చూడండి, లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి ప్రాపర్టీ వాడతాం. లిస్ట్ స్టైల్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇలాగ. ఇది మన దగ్గర చెక్ అనేది లేదు ఇది. సో నేను ఇదే ఇస్తాను మరి. నేను చెక్ అనేది మన దగ్గర చెక్ లేదు కాబట్టి లిస్ట్ అనేది తీసుకుంటాను. మనకి లిస్ట్ అనేసి ఉంది, లిస్ట్ డాట్ జేపీజీ. ఒకసారి చూద్దాం. లిస్ట్ ఒకసారి చూద్దాం అది ఏంటి అనేసి. లిస్ట్ డాట్ పిఎన్జీ అనమాట. ఫార్మాట్ మర్చిపోకూడదు, పిఎన్జీ కాబట్టి పిఎన్జీ పెట్టాలి. ఇమేజ్ వచ్చింది. సో ఇలాగా ఏదైనా సరే స్టార్టింగ్ లో ఇమేజ్ అయినా సరే ఇట్లా యారో అంటే టిక్ మార్క్స్ ఉంటాయి. కొన్ని ఇమేజెస్ ఉంటాయి, కొన్ని మనం చెక్ బాక్స్ అంటే మనం వాడినా సరే ఆ టిక్ మార్క్ లాగా మనకు వస్తాం అనమాట. కానీ మనం ఇక్కడ వాడేదండి ఇమేజెస్ అనమాట ఇక్కడ. సో ఈ కేసెస్ లో మనం ఇమేజ్ ఇస్తాం. సేమ్ అంతే, లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా, లోయర్ ఆల్ఫా, అప్పర్ రోమన్, లోయర్ రోమన్ అంటే మనకు ఆ వాల్యూస్ వస్తాయి. అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఏ అలాగా, స్మాల్ ఏ అట్లాంటివి. అండ్ అప్పర్ రోమన్ అంటే క్యాపిటల్ ఐ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ఇమేజ్ ఇవ్వడం, లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఇలాగే ఇస్తాం. యూఆర్ఎల్ లిస్ట్ డాట్ పిఎన్జీ అనేసి. ఈ కేసెస్ లో చూడండి, ఈ కేసెస్ లో మనకి కంటెంట్ ఎక్కువ ఉంది. ఇమేజ్ చూడండి ఎక్కడో ఉంది. సో ఇలాంటి కేసెస్ లో మాత్రమే మనం లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ ఇవ్వకపోయినా మనకు అవుట్ సైడ్ వచ్చేస్తుంది. సో లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్సైడ్ ఇస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఇది లోపలికి వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి దేనికి సంబంధించింది అది అనేసి మనకి నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో లిస్ట్ ఈ ఇమేజ్ చాలా చిన్నదిగా ఉండాలి. అంత చిన్నదిగా ఉంటేనే మన ఇమేజెస్ మనం పెట్టుకోగలం అనమాట. సో ఆ ఇమేజెస్ అన్ని చేసుకోవాలనుకుంటే మనకు పెయింట్ లో కానీ లేదా ఎక్కడైనా సరే మనం కట్ చేసుకోవచ్చు. చిన్న ఇమేజెస్ 20 సైజ్ లో కానీ లేదా 10 సైజ్ లో కానీ అంత చిన్నవి ఉండేవి మనం పెట్టుకోవచ్చు. ఒకసారి W3 స్కూల్స్ చూసి మీకు ఇంకా అట్రాక్టివ్ గా ఉండేవి మీకు కనిపిస్తాయి. ఇక చూడండి ఇమేజెస్ చూద్దాం. ఇక్కడ ఇవ్వలేదు లిస్ట్ ఇమేజ్. ఇవి ఇమేజెస్ అనమాట, డాట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి కొన్ని ఇట్లా మనకు కొన్ని ఇక్కడ చూడండి జిఫ్ ఇమేజ్ ఇచ్చారు ఇక్కడ. సో మన జిఫ్ ఇమేజ్ కానీ ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ దానికి సంబంధించి డేటా వస్తుంది.
స్మైలీస్ అండ్ దీనికి ఏం లేదు. అలా ఏదైనా సరే మనం పెట్టుకుంటే మనకు అలా వస్తా ఉంటుంది. ఓకేనా? ఇది లిస్ట్ గురించి అంతే. నెక్స్ట్ టేబుల్స్ గురించి. ఈ టేబుల్స్ టాపిక్లో నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయన్నమాట. మనకు డిఫాల్ట్‌గా నార్మల్ టేబుల్ చూస్తే ఎలా ఉంటది మనకి? ఇలా ఉంటది టేబుల్. మనం ఏదైనా టైప్ చేసిన టేబుల్ చూస్తే. ఈ టేబుల్‌కి బార్డర్స్ ఎలా అప్లై చేయడం, కలర్స్ ఎలా అప్లై చేయడం, ఇంకా నీట్‌గా ఎలా అలైన్‌మెంట్ చేసుకోవడం చూద్దాం. సో, ఫస్ట్ మనకు దేనికి బార్డర్స్ అప్లై చేయాలి? అండ్ టేబుల్‌కి అప్లై చేయాలి చుట్టూ. అండ్ టీ హెడ్‌కి అప్లై చేయాలి. టీహెచ్‌కి అప్లై చేయాలి. అండ్ టీఆర్‌కి కూడా అప్లై చేయాలి. టీడీకి కూడా అప్లై చేయాలి. సో, నార్మల్‌గా నేను ఒకటేసారి టేబుల్‌కి అప్లై చేద్దాం. టీడీకి అప్లై చేద్దాం. టీహెచ్‌కి అప్లై చేద్దాం. మళ్ళీ అన్నిటికి కవర్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి మొత్తం మూడింటికి సెలెక్టర్ తీసుకున్నా. ఇప్పుడు బార్డర్ చూడండి. 2 పిక్సెల్స్ సాలిడ్ యెల్లో అనేసి బార్డర్ తీసుకున్నాను. మన ఇష్టం ఏదైనా సరే తీసుకోవచ్చు. బార్డర్ ఇవ్వాలంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇలా తీసుకుంటాం. ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల మనకి చూడండి డబుల్‌గా వచ్చిందనమాట. సో, డబుల్‌గా రావడం వల్ల ఒక బార్డర్ మనం కొలాప్స్ చేస్తే మొత్తం అంతా మిక్సింగ్ అయిపోద్ది. సో, నేను టేబుల్‌కి వెళ్లి బార్డర్ కొలాప్స్ చేస్తాను. టేబుల్‌కి బార్డర్ కొలాప్స్. హ్మ్. బార్డర్ కొలాప్స్ అనేసి వాడుతున్నాననమాట. చూడండి. నీట్‌గా ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఎంత సైజ్‌లో అయినా మనం పెట్టుకోవచ్చు. 50% 100% ఎంతైనా సరే మనం పెట్టుకోవచ్చు. పేజ్ మొత్తం రావాలంటే 100% పెట్టుకోవచ్చు. ఇలా. ఇప్పుడు రో చూడండి. రో చిన్నదిగా అనిపిస్తుందంటే టీఆర్‌కొచ్చేసి మనం హైట్‌గానివ్వచ్చు. టీఆర్‌కి. రోనే కదా అది టీఆర్‌ని. రో హైట్ 50 పిక్సెల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చూడండి. సెంటర్‌కి రావచ్చు, లెఫ్ట్‌కి రావచ్చు, రైట్‌కి రావచ్చు. టెక్స్ట్ అలైనెన్స్ వాడుకోవచ్చు. ఇదంతా ఇది టీడీ కదా మనకి. సో, టీడీకి మనం రాయొచ్చు. టేబుల్ డేటా. ఆ? టీడీ అండ్ టేబుల్ డేటా. సో, ఒకటేసారి దీంట్లో ఏం రాసుకున్నా సరే మనకి టీహెచ్, టీడీకి అన్నిటికి అప్లై అవుతది. లేదా ఓన్లీ టీడీకి ఇవ్వాలంటే టీడీ సెలెక్టర్ తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా టెక్స్ట్ అలైన్ అన్నమాట. లెఫ్ట్ అన్నమాట. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అనేసి ఇస్తే మొత్తం అన్ని లెఫ్ట్‌కొస్తాయి. మీరు చూడండి అన్ని లెఫ్ట్‌కున్నాయి. అదే గనక టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్‌లోకొస్తాయి. మార్నింగ్ చెప్పాను కదా! టెక్స్ట్ అలైన్‌ది. సో, ఇలా టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ సెంటర్‌కి. అదే గనక రైట్ అంటే రైట్‌కెళ్తాయి. మనకి ఏది కావాలనో అదే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో, మోస్ట్‌లీ మనం వాడేదేంది? టెక్స్ట్ అలైన్ సెంటరే వాడతాం మనం. సో, కామన్ ప్రాపర్టీస్‌లో ఏదైతే లాస్ట్‌లో ఉంటదో అదే కదా ఫైనల్ ఔట్‌పుట్. సో, లేదా కన్‌ఫ్యూజ్ అవుతుందంటే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు సెంటర్‌కొస్తాయి. సెంటర్‌కొచ్చాయి. ఇప్పుడు చూడండి ఇలాగనే అలైన్‌మెంట్ చేసుకోవచ్చు. ఇది టాప్‌లో అయినా, సెంటర్‌లోనా, బాటమ్‌లోనా. ఇది టాప్‌లోనా, బాటమ్‌లోనా, సెంటర్‌లోనా ఎలా అయినా సరే ఇది. దీన్నేమంటారంటే వర్టికల్ అలైన్ అన్నమాట. వర్టికల్ అలైన్ అంటే వర్టికల్‌గా. దేనికి వాడతాం దానికి? రోకే కదా మనకి. ఒక రోలో వర్టికల్ అలైన్. అంటే వర్టికల్ అలైన్ టాప్ అంటే టాప్‌లోకెళ్తది. అదే వర్టికల్ అలైన్ బాటమ్ అంటే బాటమ్‌లోకొస్తది. అదే సెంటర్ అంటే నార్మల్‌గా మనం ఈ 2 రాయకపోతే సెంటర్‌కే కదా మనకొచ్చేది. ఆ 2 లేకపోతే సెంటర్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ టీహెచ్. ఓన్లీ టీహెచ్ వరకి కలర్ యెల్లో. అంటే హెడ్డింగ్స్ అన్నమాట. హెడ్డింగ్స్‌కి దీనికి కలర్. అలా రాసుకోవచ్చు. కలర్స్ ఏదైనా సరే మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీ హెడ్‌కి. టీ హెడ్ అంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నా టీ హెడ్ ఫస్ట్ రో అన్నమాట. ఎందుకంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని ఒక కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి టీ హెడ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ కలర్ వైట్ ఇస్తున్నా. ఇది మన ఇష్టం. మనకి ఏది కావాలంటే అది రాసుకోవచ్చన్నమాట. చూడండి టీ హెడ్‌కి మాత్రమే కలర్ అప్లై. ఇది మొత్తం అంతా నేనేం చేశాను టీ బాడీ అని రాశాను. ఇక్కడ చూడండి సెలెక్టర్ టీ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఈ కంటెంట్ మొత్తానికి ఒక పేరెంట్ లాగా టీ బాడీ ఉందన్నమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా టీ బాడీకి మనం ఏదైనా కలర్ రాసామనుకోండి టీ బాడీకి అప్లై అవుతది. చూడండి టీ బాడీకి ఏం రాస్తున్నా బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అండ్ కలర్ యెల్లో రాస్తున్నాను. ఇప్పుడు టీహెచ్‌కి నేను ఇక్కడ చూడండి కలర్ వైట్ రాశాను. ఇక్కడ టీహెచ్‌కి కలర్ రాశాను. ఇది డామినేషన్ చేస్తుంది. అందుకనేసి ఇది కామన్‌లో పెట్టేసి ఓన్లీ ఇది. సో, దీన్ని వైట్ కావాలంటే ఇట్లా వైట్‌లో రాసుకోవచ్చు. చూడండి. ఇంతకుముందు ఉండే టేబుల్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది టేబుల్? సో, హెచ్టీఎంఎల్ మీద ఈ సీఎస్ఎస్ అనేది యూజర్‌కి అట్రాక్టివ్‌గా కనిపించేట్టు చేస్తదన్నమాట.
ఇప్పటివరకు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ ఎక్కడైనా మనం యూజ్ చేసేటియే. సో, టేబుల్స్‌లో వాడతాం. లిస్ట్‌లో వాడతాము. అండ్ ఈ ప్యాడింగ్, ఫాంట్ ఇక్కడ టీ హెడ్ ఉంది. అక్కడ టీ హెడ్ ఉంది. ఆ కలర్ ఇక్కడే ఇచ్చుకోవచ్చు కదా! ఎక్కడ? అక్కడ టీ హెడ్ ఉంది కదా! టీ హ్మ్. హెడ్. ఇక్కడ టీ హెడ్ ఉంది కదా! అది టీహెచ్, ఇది టీ హెడ్. టాగ్స్ వేరు. ఇక్కడ చూడు. టీహెచ్ వేరు, టీ హెడ్ వేరు. టాగ్స్ వేరన్నమాట. దేనికి ఏది అప్లై అవుతుందనేసి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇందులో కావాలంటే ఇది తీసేయి. ఏముంది అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు? టీ హెడ్‌లో ఉండే మీ ఈ టెక్స్ట్ మొత్తానికొచ్చేసి మనం అప్లై చేస్తున్నాం. ఇది ఇట్లా. అర్థమైందా ఇది? టేబుల్స్ గురించి. సో, నెక్స్ట్ కొన్ని టాపిక్స్ చూద్దాం. ఓవర్‌ఫ్లో అన్నమాట. ఓవర్‌ఫ్లో అంటే ఎలాగంటే, ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ దీన్ని దాటి ఎళ్ళిపోతే ఎలాగ మనం అలైన్‌మెంట్ చేయడం. ఒక ఫిక్స్‌డ్ విడ్త్, ఫిక్స్‌డ్ హైట్ అలా ఇచ్చుకుంటాం. సో, దాటెళ్తే మనం ఎలా ఇచ్చుకోవడం అనేసి ఇప్పుడు చూద్దాం. దేంట్లో ఒక డివ్ తీసుకున్నా. ఒక డివ్‌కి ఏందంటే విడ్త్, హైట్ ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రే ఇచ్చాను. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం ఎలా ఉందనేసి. ఇలా ఉందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడంతా అయ్యింది ఓవర్‌ఫ్లో అన్నమాట. ఎప్పుడైనా సరే మన ఒక బాడీ దగ్గరికి మనం కంటెంట్ తీసుకొని దాన్ని ఓవర్‌ఫ్లో అవుతోంది. సమ్ టైమ్స్‌లో కొన్ని ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల మనకేమైతది కిందకల్లా బారొస్తది. ఆ ఓవర్‌ఫ్లో అయిన కంటెంట్‌ని మనం ఎలా హైడ్ చేసుకోవడం? ఏంటి? మనంతా ఇలాంటియన్నీ ఎలా చేసుకోవడం అనేసి ఎఫెక్ట్స్ అన్ని కొన్ని ఎగ్జాంపుల్‌లో ఇలా ఒక డివ్‌కొచ్చేసి నేను ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చాను నేను. ఫిక్స్డ్ విడ్త్, ఫిక్స్డ్ హైట్. దీన్ని దాటి ఎళ్ళిందే మొత్తం అంతా ఓవర్‌ఫ్లో అయితది కంటెంట్. ఈ ఓవర్‌ఫ్లో ఎలా చేసుకోవడం? ఫస్ట్ నేను ఓవర్‌ఫ్లో హిడెన్ అన్నమాట. ఓవర్‌ఫ్లో హిడెన్ చేస్తే ఏమైతదంటే కనపడదు మనకి. హైడ్ అయిపోద్ది. ఎక్కడైనా సరే మీరు ఓవర్‌ఫ్లో హిడెన్ వాడుతున్నారు అంటే దాని తర్వాత ఏం కంటెంట్ ఉన్నా సరే మనకు కనపడదు. ఇది ఫిక్స్డ్ విడ్త్‌గా మనకయిపోద్ది. మనకు హిడెన్ అయింది కంటెంట్ మనకు కనిపించాలి అంటే ఓవర్‌ఫ్లో స్క్రోల్ అన్నమాట. దీని బదులు ఓవర్‌ఫ్లో స్క్రోల్ అనేసి మనం వాడతాం. చూడండి. స్క్రోల్ అంటే స్క్రోల్ బార్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇది అన్నెసెసరీ. మనకి ఎందుకంటే ఇక్కడ హారిజాంటల్‌గా మనకేం స్క్రోల్ బార్ రాలేదు. అయినా సరే స్క్రోల్ వచ్చింది. ఎందుకంటే ఈ పార్ట్‌లో మనకు కంటెంట్ ఉంటే ఇది గాని స్క్రోల్ అయ్యేది. కానీ మనకి ఇక్కడ రాలే గదా! సో, దానికంటే బెస్ట్ వే ఓవర్‌ఫ్లో హార్డ్‌గా పెడితే మనకి ఏ సైడ్‌లో ఓవర్‌ఫ్లో ఉందో ఆ సైడ్‌లో మనకు ఆ స్క్రోలింగ్ కనిపిస్తది. చూడండి. ఇక్కడ లేదు అండ్ ఇక్కడ ఉంది. ఓకేనా? మళ్ళీ దీంట్లో కంటెంట్ నీట్‌గా కనిపించాలంటే ఒక ప్యాడింగ్ ఇచ్చేసుకుంటే ఇప్పుడు చూడండి మొత్తం కార్నర్‌కెళ్ళిపోయింది. ఒక ప్యాడింగ్ ఇచ్చేసుకుంటే మనకు కొద్దిగా నీట్‌గా కనిపిస్తది. చూడండి ప్యాడింగ్ 20 పిక్సెల్. మొత్తం చుట్టూ ప్యాడింగ్ దీనికిచ్చాము అంటే దీని లోపల కల్లా అంటే ఇది బార్డర్ అయితది. అండ్ దాని లోపల గల ప్యాడింగ్ అప్లై అవుతది. ఇప్పుడు ఇక్కడ నీట్‌గా కార్నర్స్ అన్ని నీట్‌గా అలైన్‌మెంట్ అవ్వాలంటే టెక్స్ట్ అలైన్ చేసుకోవచ్చు. అంటే నీట్‌గా అలైన్‌మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు జరిగిన టాపిక్స్ అన్నిటిని ఇలా చేసుకోవచ్చనమాట. చూడండి. కంటెంట్ చూడడానికి నీట్‌గా ఉంది కదా! ఇలా. ఓకేనా అర్థమైందా? సో, ఇది ఓవర్‌ఫ్లో గురించనమాట. నెక్స్ట్ డిస్‌ప్లే అన్నమాట. ఈ డిస్‌ప్లే అనే ప్రాపర్టీని ఎక్కడ వాడతామంటే బ్లాక్ లెవెల్‌ని ఇన్‌లైన్‌లోకి మార్చుకోవడానికి, ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని బ్లాక్‌లోకి మార్చుకోవడానికి. సో, కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కొన్ని లిస్ట్ చెప్తావా నాకు? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏమేమి ఉన్నాయి? హ్మ్. ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? హెడ్, హ్మ్. బాడీ, హెడ్, బాడీ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి యాక్చువల్‌గా? స్టెప్ బై స్టెప్ వస్తుంది. వన్ బై వన్. వన్ బై వన్ వచ్చేది ఏంటి? HTML ఉంటుంది. HTML మనకు కనిపిస్తదా హెచ్‌టీఎంఎల్ అనేసి? ఉంటుంది. మరి కనిపించేది నాకు ఎలిమెంట్స్ చెప్పు. బ్లాక్ లెవెల్‌లో ఏది నీకు పడతాయి? నువ్వు ఇంతవరకు యూజ్ చేసిన ఎలిమెంట్స్‌లో టైటిల్ ఎలిమెంట్ ఉంటుంది. టైటిల్ అనేది నాకు కనిపిస్తదా? బ్లాక్ లాగా ఉంది అనేసి మనకు కనిపిస్తదా అది? ఆ! మరి హెడ్ లెవెల్ ఎలిమెంట్‌లో ఎన్ని వస్తుంటాయి కదా! బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి? హ్మ్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎక్కడ పడతది మనకి?
1 బై 1 ఎక్కడ పడుతుంది? నీకు డిస్ప్లే అయిన కంటెంట్ చెప్పు. విజిబుల్ కంటెంట్ లో నువ్వు రాస్తావు కదా ట్యాగ్స్. ఆ విజిబుల్ అయిన కంటెంట్ లో నాకు చెప్పు. డిస్ప్లే ఇది బ్లాక్ లెవెల్‌లో నీకేది పడ్డాయి? అంటే స్ట్రెయిట్‌గా మొత్తం అంతా 100% విడ్త్ ఆక్యుపై చేసుంటాయి. అవేంటి? ఇమేజెస్. ఇమేజ్ 100% విడ్త్ ఆక్యుపై చేసాయా? మనం ఇచ్చే ఆక్యుపై చేస్తాయి కదా! విడ్త్ మనం విడ్త్ ఇస్తుంటాం కదా! 100%. నేను విడ్త్ ఇచ్చేదని కాదు నేను చెప్పేది. విడ్త్ ఇవ్వకుండా మనకు 100% విడ్త్ ఏ ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తాయి? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఆక్యుపై చేస్తాయి. ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి? హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అని చెప్తున్నా. హెడ్డింగ్ ట్యాగ్స్. నువ్వు హెడ్ ట్యాగా? హెడ్డింగ్ ట్యాగా? హెడ్డింగ్ ట్యాగ్స్ అని చెప్పేది. హెడ్ అన్నాను. ఓకే. ఇంకా? బాడీ ట్యాగ్స్ ఉంటాయి కదా! నువ్వు హెడ్, బాడీ వరకు వస్తావేంది? నేను కనిపించే ఎలిమెంట్స్ గురించి నేను అడుగుతున్నా. కనిపించేదేంది నువ్వు? H1, H2, H3, H4 ఇవన్నీ అయ్యాయి కదా! బ్లాక్ లెవెలే కదా! అవన్నీ 1 బై 1 వస్తాయి కదా! పారాగ్రాఫ్ అన్నీ ఎలా వస్తాయి? 1 బై 1 వస్తాయి కదా! ఇంకా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? నువ్వు నేర్చుకునే వాటిల్లో? ఇమేజెస్ అవి క్లోజింగ్ ఎలిమెంట్స్. వదిలేయి. దేనికని. ఇక్కడ చూడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే నేను H1, H2, H3, H4 తీసుకున్నాను ఇట్లా. ఇవన్నీ ఏందంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటే మనకి 1 బై 1 వస్తూ ఉంటాయి. అన్నీ 100% విడ్త్ ఆక్యుపై చేస్తుంటాయి. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తాయి. సైడ్ బై సైడ్. అవేంటి ఎగ్జాంపుల్? సైడ్ బై సైడ్ ఏమొస్తాయి మనకి? లింక్ ట్యాగ్స్, ఇమేజ్ ట్యాగ్స్ అవన్నీ వస్తాయి. సో, ఎగ్జాంపుల్‌కి బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ ఇన్‌లైన్‌కి యాంకర్ ట్యాగ్స్ తీసుకున్నాను. ఓకేనా? సో, ఈ రెండిట్లో చూద్దాం. ఇప్పుడు ఇన్‌లైన్ ట్యాగ్స్‌ని మనం బ్లాక్‌లోకి ఎలా మార్చడం అండ్ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్‌ని ఇన్‌లైన్‌లోకి ఎలా మార్చడం అనేసి. సింపుల్ అన్నమాట. సో, అవుట్‌పుట్ చూసి మళ్ళీ తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఈ రెండిటి గురించి మాట్లాడదాం. ఈ రెండిటి విషయంలో మనం ఇదంతా ఏంది? బ్లాక్ లెవెల్. బ్లాక్ లెవెల్ అంటే మనకెలా ఉన్నాయి? 1 బై 1 ఉన్నాయి. ఇవన్నీ ఇన్‌లైన్. ఎలా ఉన్నాయి? సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇప్పుడు H1, H2, H3, H4 అన్నీ బ్లాక్ లెవెల్ కాబట్టి దాన్ని డిస్‌ప్లే ఇన్‌లైన్ రాయాలి. డిస్‌ప్లే ఇన్‌లైన్ రాస్తే డైరెక్ట్‌గా మనకది ఇన్‌లైన్ ఎలిమెంట్‌లోకి ఎళ్తది. ఇన్‌లైన్ ఎలిమెంట్ అంటే ఎలా ఉంటది మనకి? సైడ్ బై సైడ్. సైడ్ బై సైడ్ వస్తది. అది ఇప్పుడు చూడు ఇవి యాంకర్ ట్యాగ్ అన్ని ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇన్‌లైన్ ఇప్పుడు డిస్‌ప్లే బ్లాక్ రాస్తున్నాను. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఎలా ఉంటాయి? లైన్ బై లైన్. ఇంతకుముందు మనకి యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఇన్‌లైన్‌లో ఉన్నింది. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి బ్లాక్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్‌పుట్. ఇవన్నీ చూడు ఇన్‌లైన్‌లోకి వచ్చేసినాయి. ఇవన్నీ చూడు 1 బై 1 వచ్చాయి. ఇంతకుముందు మనకెలా ఉన్నాయి? ఇవన్నీ 1 బై 1 వచ్చాయి. నేను ఇక్కడ ఏం రాశాను? అన్ని సెలెక్ట్ చేసుకొని డిస్‌ప్లే ఇన్‌లైన్ రాశాను. డిస్‌ప్లే ఇన్‌లైన్ రాగానే అన్నీ ఇన్‌లైన్‌లోకి వచ్చేసాయి. ఇక్కడ చూడండి డిస్‌ప్లే బ్లాక్ రాగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డిస్‌ప్లే ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్‌లైన్ ఎలిమెంట్స్‌ని బ్లాక్‌లోకి మార్చాలంటే రివర్స్ రాయాలి. అదే బ్లాక్‌ని ఇన్‌లైన్ రాయాలంటే ఇంకోటి ఇన్‌లైన్‌లో రాయాలి అట్లా. సో, ఇది ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌లైన్‌కి ఇన్‌లైన్ బ్లాక్ డిఫరెన్స్ ఏంటి? ఇన్‌లైనే. ఆ ఇన్‌లైన్‌లో ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఏమైనా ఇచ్చినప్పుడు ఇన్‌లైన్ ఎలిమెంట్‌కి అప్లై అవ్వదు. ఇట్లా ఇన్‌లైన్ ఎలిమెంట్‌కి మనం ఇట్లా ఇన్‌లైన్ బ్లాక్ తీసుకోవడం వల్ల మనకి అప్లై అవుతాయన్నమాట. సో, ఇవి కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇవైతే రిమూవ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే అవి నీట్‌గా అర్థమయ్యేటి, ఇవి అర్థమయ్యిందన్నమాట. అందుకని అది కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే బ్లాక్ లెవెల్‌ని ఇన్‌లైన్‌లోకి మార్చుకోవాలంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ పెడతాం. అది ఇన్‌లైన్ ఎలిమెంట్ బ్లాక్‌లోకి మార్చుకుంటే డిస్‌ప్లే బ్లాక్ పెడతాం. ఊరికే బ్లాక్ కాదు డిస్‌ప్లే బ్లాక్ అన్నమాట. ఓకే. ఇంకో కాన్సెప్ట్ డిస్‌ప్లేలో డిస్‌ప్లే నన్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 కేసెస్‌లో ఇప్పుడు H1, H2, H3, H4 తీసుకున్నాను. ఈ H2కి నేనేం చేస్తున్నా అంటే విజిబిలిటీ హిడెన్ అంటున్నా. ఒక ప్రాపర్టీ నేను వాడుతున్నాను. విజిబిలిటీ హిడెన్ అంటే అది మనకు కనిపించకుండా హైడ్ అవుతది. హైడ్ అయింది మనకు స్పేసింగ్ అలాగే ఉంది. అవునా? విజిబిలిటీ హిడెన్ వాడినప్పుడు మనకేమైతదంటే కంటెంట్ అయితే హైడ్ అయితది. కానీ స్పేస్ అలాగే ఉండిపోద్దన్నమాట. మనకు కనిపిస్తుంది కదా! స్పేస్ అలాగే ఉన్నట్టు. అదే గనక డిస్‌ప్లే నన్ వాడినప్పుడు డిస్‌ప్లే నన్ వాడితే మనకేమైతదంటే ఎలిమెంట్ కనపడదు. అండ్ స్పేసింగ్ కూడా కనపడదు మనకి. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎలాంటి వాటిల్లో వాడతా అంటే ఇలాంటి వాటిల్లో వాడతాం. డ్రాప్ డౌన్స్‌లో వాడతాం. ఇప్పుడు డ్రాప్ డౌన్ మనకు కనిపించేలాగా ఉండిందనుకో, అది విజిబిలిటీ హిడెన్ పెట్టామనుకో మనకి,
అప్పుడు ఈ స్పేసింగ్ మొత్తం మనకు కనిపిస్తది. అంటే ఈ స్పేసింగ్ లో ఉండేసి మళ్ళీ ఆ స్పేసింగ్ మొత్తం స్పేస్ లాగే ఉంటదన్నమాట. అందుకే ఇది చూడు డిస్‌ప్లే నన్ అంటే మనకు హైడ్ అయిపోద్ది. స్పేస్ కూడా వెళ్ళిపోద్దన్నమాట. మళ్ళీ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది. సో, అలాంటి ఏంది అనేసి మళ్ళీ తర్వాత నావ్ బార్‌లో కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇలాంటియన్నీ నేర్చుకుంటారన్నమాట. ఓకేనా? మెయిన్ ఇది డిస్‌ప్లే నన్. ఏదంటే హైడ్ చేయడానికి. హైడ్ చేయాలంటే డిస్‌ప్లే నన్ వాడాలన్నమాట. అది దీంట్లో కాన్సెప్ట్ మనం తెలుసుకోవాల్సింది. ఇంకొకటి డిస్‌ప్లే ఫ్లెక్స్ అన్నమాట. ఒక్క పేరెంట్ లోపల మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. అవన్నీ ఇన్‌లైన్‌లోకి తేవాలంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేసి వాడతాం. ఈ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అన్నమాట అది. కానీ ఇప్పుడు ఓన్లీ చిన్న కేస్‌లో నేను చెప్తున్నా. ఏందంటే ఒక పేరెంట్ లోపల మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇది చూడండి ఇది డివ్, ఇది హెచ్6, ఇది పి అండ్ ఇట్లా డివ్, ఇది డివ్. ఇదంతా డివ్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అది. డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. దానివల్ల దానికి ప్యాడింగ్ గాని, మార్జిన్ గాని ఏం ఎఫెక్ట్ అవ్వవు. కానీ ఒక బ్లాక్ లెవెల్‌లోకి చేస్తామన్నమాట. ఇన్‌లైన్‌లో స్పాన్ ఎలాగనో బ్లాక్ లెవెల్‌లో డివ్ అలాగనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఈ క్లాస్‌కి నేను ఇది చూడండి. ఈ క్లాస్ నేమ్స్‌కి ఈ క్లాస్ నేమ్ ఏందంటే యూజర్ డిఫైన్ అన్నమాట. ప్రీడిఫైన్డ్ కదా! ఇయి. డాట్ ఫ్లెక్స్ అన్నమాట. నేను డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేసి ఇవ్వగానే మనకెలా వస్తాయి? ఫస్ట్ దీని అవుట్‌పుట్ చూద్దాం మనం. ఇప్పుడు ఈటన్నిటిని నేను ఇన్‌లైన్‌లోకి తేవాలనుకుంటున్నా. ఇలా మల్టిపుల్‌లో ఉండే బ్లాక్ లెవెల్‌ని మనం ఇన్‌లైన్‌కి తేలేం. దీనికి ఇన్‌లైన్ రాస్తాం, దీనికి ఇన్‌లైన్ రాస్తాం. దీనికి ఇన్‌లైన్ రాస్తాం, దీనికి ఇన్‌లైన్ రాస్తాం. మళ్ళీ డివ్ ఉంది. డివ్ ఏమైతది? మళ్ళీ బ్లాక్ లెవెల్‌లోనే ఉంటది. సో, అలా ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి, అందుకోసం ఒక షార్ట్‌కట్ ఏందంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేసి అన్నమాట. ఒక మల్టిపుల్ బ్లాక్ లెవెల్‌ని ఇన్‌లైన్‌లోకి తేవాలి అంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేసి వాడతాం. ఇప్పుడు దాని పేరెంట్‌గా ఇప్పుడు చూడు ఓవరాల్‌గా పేరెంట్ తీసుకొని దానికి ఏమైంది డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేసి వాడతాం. చూడు అన్ని ఇన్‌లైన్‌లోకి వచ్చేసాయి. ప్రతి ఒక్కటి. మన బాడీకి గాని వాడుకోవచ్చు కావాలంటే. ఎందుకంటే బాడీలోనే కదా ఇవన్నీ ఉండేది. బాడీ వరకు బాడీకి రాలేదు. పేరెంట్. ఇవి లేకపోయుంటే మనకు బాడీ వచ్చేది. డైరెక్ట్ పేరెంట్‌కి ఇవ్వాలన్నమాట. డిస్‌ప్లే ఫ్లెక్స్. ఈ ఫ్లెక్సీని ఇన్‌లైన్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్‌లో మార్చడం యూజ్ అవుతుంది. అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీని యూజ్ చేసి డిస్‌ప్లే ఓన్లీ ఫ్లెక్సీ బ్లాక్ లెవెల్‌లో ఉండే మల్టిపుల్‌ని. బ్లాక్ లెవెల్‌లో సేమ్ ఉన్న మల్టి అలాగే ఇన్‌లైన్‌లో మల్టిపుల్స్ ఉంటాయి కదా! హ్మ్. ఆ వాటిని కూడా ఇలా మార్చడానికి కుదురుతుంది. కుదరదు. ఓన్లీ బ్లాక్‌లో ఇన్‌లైన్‌కి తేవడానికి అన్నమాట ఇవన్నీ. ఓకేనా? సో, నేను చెప్పేది మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు. మోర్ ఓవర్ ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఫ్లెక్స్ కాన్సెప్ట్ చాలా పెద్దదన్నమాట. నేను చెప్పేది చాలా చిన్న కాన్సెప్ట్ అది. ఈ ఫ్లెక్స్‌లో చాలా ఉంటాయి. అలైన్ ఐటెమ్ అనేసి, జస్టిఫై కంటెంట్ అనేసి ఇలాంటియన్నీ. నెక్స్ట్ మాక్స్ విడ్త్ అన్నమాట. ఈ మాక్స్ విడ్త్ అనేది ఏందంటే జస్ట్ ఒక 2 డివ్స్ తీసుకుంటాను. ఒక 2 డివ్స్ తీసుకున్నాను. నా ఓన్ క్లాస్ నేమ్స్ అన్నమాట ఇవన్నీ. మాక్స్ విడ్త్ అండ్ విడ్త్ అనేది. ఈ మాక్స్ విడ్త్ దానికి ఏం రాస్తున్నా అంటే మాక్స్ విడ్త్ 900 పిక్సెల్ రాస్తున్నా అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ రాస్తున్నాను. అండ్ విడ్త్ 900 అండ్ బార్డర్. ఈ రెండిటికి చూడండి ప్రాపర్టీ వేరు. మాక్స్ విడ్త్ అండ్ విడ్త్. ఈ 2 ప్రాపర్టీస్ చూడండి. సో, నేను అవుట్‌పుట్ ఓపెన్ చేస్తున్నా. ఈ 2 అవుట్‌పుట్ 2 ఒకటే కదా! ఎక్కడ డిఫరెన్స్ కనిపిస్తదంటే ఇట్లా స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు పైన చూడు మాక్స్ విడ్త్ అనేది ఏమైతుంది? స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్ అవుతుంది. పైనది అడ్జస్ట్ అవుతుంది. కిందది అడ్జస్ట్ అవ్వట్లేదు చూడండి. కింద అడ్జస్ట్ అవ్వట్లేదు. అందుకనేసి మాక్స్ విడ్త్ అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ మాత్రమే వర్క్ అవుతది. ఇప్పుడు డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఇలా వర్క్ అయింది. లేకపోతే వర్క్ అయ్యేది కాదు. ఇన్ కేస్ ఇమేజెస్ విషయంలో ఇప్పుడు ఇమేజెస్ విషయంలో మనకి ఒక ఇమేజ్ తీసుకున్నాం. h.jpg అనేసి. హెచ్ ఇమేజ్ మన దగ్గర లేదు కాబట్టి ఏదో ఒకటి ఇమేజ్ తీసుకున్నాం. దీనికి హెచ్ ఇస్తున్నాం. ఇట్లా హెచ్ ఇమేజ్‌కి ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే మనకి ఇప్పుడు చూడండి ఇది. ఇప్పుడు దీనికి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. పెద్ద ఇమేజ్ వచ్చినప్పుడు మనకి హైట్ విడ్త్ ఇచ్చుకోనప్పుడు మనకెలా ఉంది? సో, స్క్రీన్ కంటే దాటి ఎళ్ళిపోతుంది. ఇట్లా బార్ వచ్చిందంటే రెస్పాన్సివ్ వెబ్‌సైట్ కాదన్నమాట. రెస్పాన్సివ్ అంటే మనం ఏ వెబ్‌సైట్ అయినా సరే డిజైన్ చేస్తే
ప్రతి ఒక్క డివైస్ లో అడ్జస్ట్ అవ్వాలన్నమాట. అడ్జస్ట్ అయ్యింది అంటే అది రెస్పాన్సివ్ అన్నమాట. ఇది రెస్పాన్సివ్ కాదన్నమాట మనకి. ఈ డివైస్ అవునా కాదనేసి మనకి ఈ స్క్రీన్ విడ్త్‌ని బట్టి ఉంటది. సిఎస్ఎస్‌లో కాలమ్స్ టాపిక్ వస్తది. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. కాలమ్స్ మీడియా క్వెరీస్ వస్తది. ఆ మీడియా క్వెరీస్‌లో మీకు అర్థమైతది. ఇప్పుడు నార్మల్‌గా ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ విషయంలో మనకి ఇది అడ్జస్ట్ అవ్వట్లేదు స్క్రీన్‌కి. దీనికి మ్యాక్స్ విడ్త్ వాడితే ఎలా ఉంటదో చూద్దాం. నేను మ్యాక్స్ విడ్త్ ఏం చేస్తున్నా అంటే 100% ఇస్తున్నాను. చూద్దాం. వస్తదా రాదనేసి. చూడండి. అప్లై అవుతుందా? హ్మ్. హ్మ్. అప్లై అయిందా? స్క్రీన్‌తో పాటు అడ్జస్ట్ అవుతుందది. కానీ రూల్ ఏందంటే ఇమేజ్ వచ్చేసి బ్లాక్ లెవెల్ అయ్యి ఉండాలన్నమాట. ఇమేజ్‌ని ఇన్‌లైన్ ఎలిమెంట్ కదా మనకి. ఇమేజ్ ఇన్‌లైన్ ఎలిమెంట్ అయితే దాన్ని బ్లాక్‌లోకి మార్చుకోవడం ఎలాగా? డిస్‌ప్లే. డిస్‌ప్లే ఇన్‌లైన్ టు బ్లాక్ అయితే డిస్‌ప్లే బ్లాక్. సో, డిస్‌ప్లే బ్లాక్ రాస్తే అది బ్లాక్ లెవెల్‌లోకి మారిపోద్ది. మళ్ళీ తర్వాత మ్యాక్స్ విడ్త్ 100% చూడండి. ఏ స్క్రీన్ బట్టి ఆ స్క్రీన్ అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? ఇది మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీ కూడా. కానీ మ్యాక్స్ విడ్త్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌కి మాత్రం రాయాలి. ఇది ఇమేజ్ అనేది బ్లాక్ లెవెల్ కాదు కాబట్టి డిస్‌ప్లే బ్లాక్ అనేసి ఇచ్చాం. ఇది మ్యాక్స్ విడ్త్ అనేసి అప్లై అయ్యిందన్నమాట. ఇక్కడ మ్యాక్స్ విడ్త్ ఇది బ్లాక్ లెవెలే కదా మనకి డివ్ అనేది. డివ్ అనేది బ్లాక్ లెవెలే. అందుకనేసి దానికి అప్లై అయిందన్నమాట. మరి ఇక్కడ సెకండ్ పారాగ్రామ్ డివ్ నేను దానికి ఇవ్వలే కదా! విడ్తే కదా దానికి ఇచ్చింది నేను. ఓన్లీ విడ్త్ అనేసి ఇచ్చాను. రెండిటికి డిఫరెన్స్ చూపించడానికి మాత్రమే ఇది తీసుకున్నా నేను. మ్యాక్స్ విడ్త్ అయితే స్క్రీన్ సైజ్‌ని బట్టి మనకు అడ్జస్ట్ అవుతది. సో, ఇట్లా. ఓకేనా? అర్థమైందా? ఇది. ఆ! మ్యాక్స్ విడ్త్ అనేది అర్థమైందా? సో, నెక్స్ట్ టాపిక్‌లో వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకోటి ఉంది కదా! మార్జిన్ అలైన్ ఉంది. అది గాని చెప్పేసాం. కొద్దిగా ఏందంటే కొద్ది కాన్సెప్ట్ వేరేలా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కామెంట్‌లు చేసి నీకు అవుట్‌పుట్ చూపిస్తాను. ఇవన్నీ స్టైలింగ్ కోసమే అన్నమాట. మనకి ఏది అవుట్‌పుట్‌లో మనకు కనిపించాలనేది రాసుకోవడం. సో, ఇలా. ఈ ఇమేజ్‌ని ఎగ్జాక్ట్‌గా ఈ హారిజాంటల్‌గా సెంటర్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నా నేను. లేదా కంప్లీట్ లెఫ్ట్‌కి గాని, కంప్లీట్ రైట్‌కి గాని తెచ్చుకోవాలనుకుంటున్నా. అవన్నీ వచ్చేసి ఒక మార్జిన్ అనే ప్రాపర్టీ ఉందన్నమాట. ఇప్పుడు ఇమేజ్ ఎగ్జాక్ట్ సెంటర్‌కి రావాలంటే ఇమేజ్ మనకు కనిపిస్తూ ఉండాలి కదా కొద్దిగా. ఇప్పుడు చూడు ఈ ఇమేజ్‌ని కంప్లీట్‌గా లెఫ్ట్‌కి గాని, రైట్‌కి గాని, సెంటర్‌కి గాని తెచ్చుకోవాలంటే మార్జిన్ అనే ప్రాపర్టీ వాడతాం. ఆ మార్జిన్ అనే ప్రాపర్టీ వాడాలి అంటే ఫస్ట్ అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇమేజ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడు ఇమేజ్‌ని బ్లాక్ లెవెల్ చేయాలంటే డిస్‌ప్లే బ్లాక్ అన్నమాట. ఇప్పుడు చూడండి మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే రివర్స్‌లో ఎళ్తది. అంటే రైట్‌కి కంప్లీట్ రైట్‌కి ఎళ్ళిపోద్ది. ఈ ప్రాపర్టీ డెఫినిట్‌గా వాడాలి. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్ రైట్‌కెళ్తాది. అదే గనక మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్ లెఫ్ట్‌కొస్తది. ఇది లేనప్పుడు మాత్రమే. ఇప్పుడు 2 ప్రాపర్టీస్ వాడితే సెంటర్‌కొస్తది. ఇప్పుడు చూడండి మార్జిన్ లెఫ్ట్ ఆటో కామెంట్ పెట్టాను. ఓన్లీ మార్జిన్ రైట్ ఆటో. లెఫ్ట్‌కొచ్చింది. అదే గనక ఈ 2 ప్రాపర్టీస్ అప్లై చేస్తే మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో అప్లై చేస్తే ఎగ్జాక్ట్ సెంటర్ వస్తది. ఓకేనా? ఎగ్జాక్ట్ సెంటర్‌కి రావాలంటే మార్జిన్ ఆటో అన్నది వాడొచ్చన్నమాట. ఇప్పుడు చూడండి ఈ రెండిటి బదులు మార్జిన్ ఆటో అయినా వాడొచ్చు. సెంటర్‌లోకొచ్చింది. ఇంకా ఇలా అయినా వాడొచ్చు. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ ఉంటే దేనికి అప్లై అవుతది? ఫస్ట్ వాల్యూ దేనికి అప్లై అవుతది? సెకండ్ వాల్యూ దేనికి అప్లై అవుతది?
2 వాల్యూస్ ఉన్నాయి మన మార్జిన్‌కి. మార్జిన్ ఫస్ట్ టాప్ అండ్ బాటమ్. ఫస్ట్ వాల్యూ. హ్మ్. సెకండ్ వాల్యూ. రైట్ అండ్ లెఫ్ట్. సో అదే కదా ఇప్పుడు రాసింది మనం ఇక్కడ. సో మార్జిన్ లెఫ్ట్ ఆటో అండ్ మార్జిన్ రైట్ ఆటో. సేమ్ సెకండ్ వాల్యూ మనకు లెఫ్ట్ రైట్‌కి కదా అప్లై అయ్యేది. అండ్ ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్ కొద్ది స్పేసింగ్ రావడానికి ఇలా. ఇప్పుడు చూడండి 50 పిక్సెల్ స్పేసింగ్ వచ్చేసి అని ఇలా వచ్చింది. అప్లై. సో ఓన్లీ మీకు ఇక్కడ ఆటో ఇస్తే రాదా అంటే రాదు. మార్జిన్‌కి రాదు. ఇదేంటంటే హారిజాంటల్‌గా సెంటర్‌కి రావడానికి. హారిజాంటల్‌గా సెంటర్‌కి తెచ్చుకోవడానికి మార్జిన్ ఆటో వాడతాం. నెక్స్ట్ ఒక డివ్ విషయంలో చూడండి. ఒక డివ్ తీసుకున్నాను. ఇదేమంటానంటే ఈ కంటెంట్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి రావాలనేసి నేను అనుకుంటున్నా. ఒక డివ్ తీసుకున్నా. ఆ డివ్‌కి చూడండి. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వడం తెలుసు కదా! బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ వాడతాం. అండ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ 100%. బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్, నో రిపీట్, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అండ్ ప్యాడింగ్ ఇస్తున్నా. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇస్తున్నా. ఒకసారి ఈ విషయంలో చూడండి. చూడండి. ప్యాడింగ్ 30 పిక్సెల్ ఇచ్చాను. ఎగ్జాక్ట్‌గా ఈ టెక్స్ట్ వచ్చేసి సెంటర్‌లోకి రావాలంటే సేమ్ మనం ఏం వాడతాం? టెక్స్ట్ అలైన్ సెంటర్ వాడతాం. చూడండి. అంతే. అదే గనుక మనకి ఇలా అని వాడొచ్చు. ప్యాడింగ్ 70 పిక్సెల్, 0 పిక్సెల్. 70 పిక్సెల్, 0 పిక్సెల్ అంటే మనకి ఏమైతది? టాప్‌కి, బాటమ్‌కి మాత్రం 70 పిక్సెల్, రైట్ టు లెఫ్ట్ 0 పిక్సెల్ అన్నమాట మనకు అప్లై అయ్యేది. ఇప్పుడేమైంది? చూడండి. అది కూడా అంతే. అదే మెథడే. ఏదైనా సరే అదే మెథడ్ అన్నమాట. ఓకేనా? ఇలా తీసుకుంటే ఎగ్జాక్ట్‌గా మన సెంటర్‌లోకి వస్తుంది. టాప్‌కి, బాటమ్‌కి 70 పిక్సెల్ అండ్ రైట్ లెఫ్ట్‌కి 0 పిక్సెల్ వస్తది. అప్పుడొచ్చేసి టెక్స్ట్ అలైన్ రైట్ అంటే రైట్‌కి అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్‌కి ఎలా కావాలంటే అక్కడ మనం మార్చుకోవచ్చు. చూడండి. టెక్స్ట్ రైట్ అంటే రైట్‌కి అండ్ సెంటర్ కంటే సెంటర్‌కి. ఓకే. ఇది అవసరం లేదు మీకు. సెంటర్ కావాలి కాబట్టి టెక్స్ట్‌లో సెంటర్. సెంటర్‌లో ఉంది ఎగ్జాక్ట్‌గా. సో ఇలాగా ఏదైనా సరే ఇమేజ్ ఎగ్జాక్ట్‌గా హారిజాంటల్‌గా సెంటర్ కావాలంటే ఇలాగా, వర్టికల్‌గా సెంటర్ కావాలంటే ఇలాగా. ఆ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఏమైనా పెట్టుకోవచ్చా? ఈ ఫోటో అది బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు పెట్టావు కదా! హ్మ్. దానిపైన ఉన్నది ఇమేజ్. దీనిపైన ఇమేజ్ ఉంది కదా మిడిల్‌లో. ఇప్పుడు సెంటర్‌లో ఉంది కదా! ఇమేజ్ ఉన్నాయి ఈడ. ఆ ఇమేజ్ ఆడ పెట్టచ్చా? అదే కదా. ఈ ఇమేజ్ వచ్చేసి నేను తీసుకునింది. అదే ఆ 10 మినిట్స్ ఇమేజ్ ఆ చైర్ స్పేస్ లో పెట్టాను. ఇక్కడనా? అది పొజిషన్ టాపిక్ వస్తది. ఇంకో టాపిక్ వస్తది. అప్పుడు మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఇమేజ్ మీదకి ఇంకో ఇమేజ్ ఎలా తెచ్చుకోవడం, ఆ ఇమేజ్‌ని మళ్ళీ ఇంకోటి ఎలాగ పెట్టుకోవడం అలాంటివి ఇంకా టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ. ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి ఎలా రావడం టెక్స్ట్ అంటే ఎగ్జాక్ట్‌గా దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఎలా ఇవ్వడం, ప్యాడింగ్ ఎలా ఇవ్వడం, మార్జిన్ ఎలా ఇవ్వడం. ప్యాడింగ్ అంటే ఏంది? కంటెంట్ చుట్టూ స్పేసింగ్ అన్నమాట. సో ఇప్పుడు నేను నేర్పించిందంటే ఈ రోజంతా స్పేసింగ్‌లు, బార్డర్ ఇవ్వడం ఎలాగా ఇవన్నీ అన్నమాట ఈ రోజు కాన్సెప్ట్ అన్నీ. సో ఇలాగా. అదే గనుక మనకి హెచ్1కి కలర్ కావాలి అంటే ఇప్పుడు డివ్‌లో ఉండే హెచ్1కి ఇలా సెలెక్టర్ తీసుకొని కలర్ హాట్ పింక్. ఇవన్నీ ఏందంటే కోడింగ్ రాయడం అన్నమాట. అదే గనుక ఫోటోషాప్ ఇలాంటివి ఏంటంటే ఇన్‌బిల్ట్ అన్నమాట. వాళ్ళు కోడింగ్ రాయడం గాని ఇలాగే రాసింటారు. దాన్ని క్లిక్ చేయగానే ఏమంటది? ఇదన్నీ ఇట్లా అప్లై అవుతది. సేమ్ ఏదైనా అంతే. వాళ్ళు కోడింగ్ రాయాలన్నా సరే ఇలాగే ఈ వాల్యూస్‌తోనే రాసింటారు వాళ్ళు. సో మనం ఇక్కడ ఏందంటే మనం రాసాం. ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడం ఏందంటే ఇలా రాసి మనకి యూజర్ కనిపించేట్టు ఇట్లా చేస్తాం మనం. అదే గనుక ప్రీ డిఫైన్డ్ టూల్స్ ఉంటాయి. ఏంది? కొన్ని డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఉంటాయి. నువ్వు ఇలా క్లిక్ చేసుకొని వచ్చి ఇట్లా హెడ్డింగ్ ఈడ మిడిల్‌లో ఉండాలనేసి నువ్వు పెట్టావనుకో దాని బ్యాక్‌గ్రౌండ్ కోడ్ గాని ఇలాగే ఉంటాయి. కొన్ని ఉంటాయి టూల్స్. ఇలా ఏంటి రెడీమేడెడ్ టూల్స్ లాగా ఉంటాయి. మనకు ఒక సైట్ ప్రిపేర్ చేయాలంటే ఒక ఇమేజ్ లాగా నువ్వు డిజైన్ చేసి ఇట్లా పెట్టేసావంటే దాని కోడింగ్ ఆటోమేటిక్‌గా అదే రాసుకుంటది. ఆ రాసే కోడ్ విధానం గాని ఇప్పుడు రాసే మన విధానమే అన్నమాట. కానీ మనం ఏం నేర్చుకుంటాం? మొత్తం అంతా కోడింగ్‌తోనే మనం నేర్చుకుంటాం. కోడింగ్‌తో నేర్చుకున్నప్పుడు ఆ డ్రాగ్ అండ్ డ్రాప్స్ ఈజీగా ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఇదంతా మొత్తం? ఇమేజ్‌లకి ఎలా తెచ్చుకోవడం ఏంటి అనేసి? సో, నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసి మనం దీనిలో ఉంటాయి మొత్తం. సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ అన్నమాట. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవన్నీ సెలెక్టర్స్ అన్నమాట. ఒపాసిటీ ఇవన్నీ ఇంపార్టెంట్. పొజిషన్స్ అన్నమాట. పొజిషన్స్ టాపిక్స్ చాలా ఉంటాయి. అండ్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రాప్ డౌన్స్, నావ్ బార్స్ అండ్ ఐకాన్స్, కాలమ్స్. ఈ కాలమ్ లేనిదే రెస్పాన్సివ్ వెబ్‌సైట్ లేదన్నమాట. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏందంటే ఇప్పుడు సపోజ్
ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ మన మొబైల్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటది? నీట్‌గా ఉంటది. ఎందుకు నీట్‌గా ఉంది? అది రెస్పాన్స్ వెబ్సైట్ కాబట్టి అలా ఉంది. ఆ రెస్పాన్స్ వెబ్సైట్ చేసుకోవాలంటే ఈ కాలమ్స్ టాపిక్ వాడేసి మనం చేయాలన్నమాట. ఈ కాలమ్స్ టాపిక్ వాడితేనే మనకు రెస్పాన్సివ్ డిజైన్ అయితది. లేదు నాకు రెస్పాన్సివ్ వద్దు నాకు ఎలా అయినా సరే అంటే టేబుల్స్‌లో నువ్వు వెబ్సైట్ చేయొచ్చు. ఫ్లెక్స్‌లో గాని నువ్వు వెబ్సైట్ చేయొచ్చు. అలా ఉంటాయన్నమాట. సో, అందుకోసం రెస్పాన్సివ్ డిజైన్ కావాలంటే కాలమ్స్‌లోనే మనం చేయాలన్నమాట. ఇది. సో, ఈ టాపిక్స్ అన్ని రేపు కంప్లీట్ అయిపోతాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటన్ని మొత్తం అన్ని ఇంపార్టెంట్. అండ్ CSS3 చాలా ఇంపార్టెంట్. యానిమేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇవే యూజ్ చేయాలన్నమాట. యానిమేషన్ చేసి ఎలా చేస్తామంటే ఒకటి చూద్దాం. యానిమేషన్ చేసి ఆల్రెడీ కొన్ని ఉంటాయి. చూడండి ఇలా క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఎంతవరకు వెళ్ళాలనేసి మనం ఇచ్చింటాం. సో, ఇలాంటి యానిమేషన్స్ ఎలా మనం చేసుకోవడం? అండ్ ఇప్పుడు చూడు దాని మీద హోవర్ చేస్తున్నా. ఇంత టైంలో జరుగుతోంది. ఇది ఎలా చేసుకోవడం? అనేది ఇలా హోవర్ చేస్తున్నా. ఇలాంటియన్నీ ఎలా చేసుకోవడం అనేసి CSS3లో ఉంటాయన్నమాట ఇలాంటియన్నీ. ఇంకా యానిమేషన్స్ అన్నమాట. ఒక పిక్చర్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్‌కి ఎలా మూవ్ అవ్వడం. అండ్ ఒక కలర్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క పొజిషన్‌లో ఒక కలర్ చేంజ్ అవుతుంది. ఇలాంటి కలర్స్ ఎలా మనం చేంజ్ చేసుకోవడం. అండ్ ఇలా. ఒక సైడ్ నుంచి ఇంగో ఎఫెక్ట్ కోసం. ఒక ఎఫెక్ట్ నుంచి ఇంగో ఎఫెక్ట్ ఎలా మనం చేసుకోవడము. ఇది కూడా CS3 నుంచే. అన్ని యానిమేషన్స్ యూజ్ చేసి మనం చేసింటాం ఇవన్నీ. సో, ఇంత ఎఫెక్టివ్‌గా అన్ని మొత్తం అన్ని CSS యూజ్ చేసి మనం చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ మీడియా క్వెరీస్. మీడియా క్వెరీస్ వచ్చేసి స్క్రీన్‌ని బట్టి ఉంటాయి. చూడండి. ఏ స్క్రీన్ ఇప్పుడు చూడండి ఈ స్క్రీన్‌లో నావ్ బార్ ఎలా ఉంది? ఇలా ఉంది. అండ్ ఇంకో స్క్రీన్. ఈ స్క్రీన్ చూడండి ఇంకో నావ్ బార్ మారింది. ఇంకో స్క్రీన్ చూడండి ఇంకో నావ్ బార్ మారింది. ఇంకో స్క్రీన్ చూడండి. సో, స్క్రీన్‌ని బట్టి మనం ఆ స్క్రీన్ విడ్త్‌ని బట్టి మనకు మారుతాయన్నమాట. స్క్రీన్ విడ్త్ మనకి ఎలా చేంజ్ అవుతాయంటే ఇక్కడ చూడండి. ఇక్కడ వాల్యూ వస్తది చూడండి కార్నర్‌లో. 1300, 1400 ఇలాగ 1200 అండ్ 1100, 1140 ఈ స్క్రీన్‌ని బట్టి మన మొబైల్ స్క్రీన్ విడ్త్ గాని ఉంటది. ఆ మొబైల్ స్క్రీన్‌ని బట్టే మనం రాస్తాం. ఈ మీడియా క్వెరీస్ అనేది ఈ విడ్త్‌ని బేస్ చేసుకొని మనం రాస్తాం. 548లో ఉన్నప్పుడు ఎంత కావాలి? ఇట్లా 600 ఉన్నప్పుడు ఏం జరగాలి? అండ్ 700 ఉన్నప్పుడు ఏం జరగాలి? ఇలా రాస్తాం అన్నమాట. అదే మీడియా క్వెరీస్ అన్నమాట. అంటే ఏ డివైస్‌లో ఎంత ఉండాలి అనేసి మనం రాస్తాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్ని రేపు చూద్దాం.